హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము పప్పు చెగోడియాలు చేసాం. చూడండి ఎంత బాగా వచ్చాయో. మా అత్తయ్య గారు నేను చేసాం. చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయి, చాలా ఎర్లీగా అయిపోతాయి. మీరు కూడా చేసుకోండి. ప్రాసెస్ చూద్దాం. ముందుగా శనగపప్పు తీసుకోవాలి. ఒక 100 గ్రామ్స్ తీసుకొని నానబెట్టాలి. శనగపప్పును ఒక 3 అవర్స్ నానబెట్టాలి. ఇదిగోండి ఈ విధంగా నానింది. ఆఫ్టర్ 3 అవర్స్ తర్వాత మనం ఇదిగోండి ఈ విధంగా దాన్ని వడకట్టుకొని వాటర్ లేకుండా చూసుకోవాలి. వాటర్ లేకుండా చూసుకొని దాన్ని మనం ఒక పొడి క్లాత్ తీసుకొని అందులో ఇలా వడకట్టిందని వేసుకోవాలి. అంటే పప్పుకి వాటర్ లేకుండా చూసుకోవాలి మనం. అలా ఒత్తితే వాటర్ పోతుంది. ఈలోపు మనం పిండి తీసుకుందాం. మేము ఒక గ్లాస్ పిండి తీసుకున్నాం. బియ్యం పిండి, వరిపిండి అంటారు. సో ఒక గ్లాస్ పిండి తీసుకొని జల్లించేసాం. నెక్స్ట్ ఇందులో మైదా పిండి కూడా వేసుకోవాలి. మేమైతే సగం వరకు వేసుకున్నాం. సగం కన్నా తక్కువ వేసుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తాయి. చూడండి సగం తీసుకున్నాం. దానికన్నా తక్కువగా వేసుకోండి మీరు కొంచెం, అంటే ఇంకా క్రిస్పీగా వస్తాయి. 2 పిండిల్ని జల్లించుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని దానిపై ఒక గట్టిగా ఉన్న తపాలని, కొంచెం దలసరిగా ఉన్నదాన్ని పెట్టుకొని మనం ఏదైతే గ్లాస్ తీసుకున్నామో ఆ గ్లాస్ పిండి ఎంత తీసుకున్నామో వాటర్ కూడా అంతే తీసుకోవాలి. తీసుకొని బాగా మరగాలి వాటర్ బాగా మరిగిన తర్వాత మనం అందులో కొంచెం సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కారం కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ కారం వేసుకొని 2 బాగా కలిపాక బాగా మరుగుతాయి. చూడండి ఆ విధంగా నురగలాగా వస్తుంది. బాగా మరుగుతున్నప్పుడు ఏంటంటే మనం పిండేసి కలపాలి. చూడండి మా అత్తయ్య గారు పిండి వేస్తున్నారు, నేను వీడియో తీసి కలుపుతున్నాను. కంపల్సరీగా 2 ఉండాలి దీనికి, ఎందుకంటే వీడియో తీసుకోవడానికి అవ్వదు కాబట్టి. చూసారా మొత్తం వేసేసాము. వేసి బాగా కలపాలి. వేడిగా ఉంటుంది కాబట్టి మనం కలుపుకోవాలి నీట్గా. కలుపుతున్నారు చూడండి. ఆ విధంగా నీట్గా కలిపిన తర్వాత దించేసి ప్లేట్లో వేసేసుకోవాలి. పళ్ళెంలో వేసుకొని వేడిగా ఉండేటప్పుడే మనం దాన్ని ఏంటంటే ఇలా ఉండలాగా చేసుకోవాలి. మనం సరిపడినంత తీసుకొని మిగిలిన మూత పెట్టుకొని ఉంచుకోవాలి. మేము కొంచెమే తీసుకున్నాం కాబట్టి ఎర్లీగా చేసేసాము. చూసారా ఆ విధంగా మొత్తం దగ్గరగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం నానబెట్టిన శనగపప్పు ఉంది కదా, దానిని తీసుకొని ఇది ఈ ముద్దని చిన్న ఉండలా చేసుకోవాలి. చూడండి ఆ విధంగా చుట్టుకొని చిన్న ఉండలా చేసుకోవాలి. ఉండలా చేసుకొని ఆ విధంగా పామాలి. చూసారా చాలా ఈజీ ప్రాసెస్, టేస్టీగా కూడా ఉంటాయి. ఆ విధంగా ముద్ద కొంచెం మరీ చల్లారిపోకూడదు, కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడే మనం ఇవి ప్రాసెస్ చేసుకోవాలి. అలాగైతేనే బాగుంటాయి. అప్పటికప్పుడు స్నాక్స్ తినడానికి గట్రా చాలా బాగుంటాయి. ఎక్కువ నిల్వ ఉండాలంటే అంతగా ఉండవేమో, మేమైతే కొంచెమే చేసాం కాబట్టి. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం. కళాయిలో ఆయిల్ వేసుకొని, చూడండి చీకటిగా ఉంది కాబట్టి అంతగా కనిపించట్లేదు. ఆయిల్ మరిగిపోయిందని మనకు తెలిసిపోయింది. మనం ఆల్రెడీ చిన్నది టెస్ట్ చేసాం కదా, చిన్న ముద్ద వేసి. సో ఈ విధంగా అన్నీ వేసుకోవాలి. చెగోడీలు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం మరీ లో ఫ్లేమ్ కాదు, అలాగని హై కాదు. మనం ఇదిగోండి ఆ విధంగా నురగలు లేకుండా, బబుల్స్ రాకుండా ఉన్నంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడు వేగునట్టు. చూసారా కలర్ఫుల్గా ఎంత నీట్గా వచ్చాయో.
సో మీరు కూడా కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా వచ్చాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు ఇంకా మరిన్ని వీడియోస్ పెడతాం. చూడండి ఆ విధంగా క్రిస్పీగా ఉంటాయి, చాలా అంటే చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి ఎలా వచ్చాయో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్.